Welcome to Honor of Commerce. Today we will discuss the topic journal entries. జర్నల్ ఎంట్రీస్ అనేవి మనం ఏ విధంగా రాస్తాము చేస్తాం ప్రాబ్లమ్స్ అనేసి ఇక్కడ కొన్ని మనం తీసుకుని అవి కూడా రిపీటెడ్ గా ఎగ్జామ్ లో ఇచ్చేది తీసుకోవడం జరిగింది. వాటిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మనం ఎంట్రీస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏముంది అనేది చూసుకుంటే గనక జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయమంటున్నారు. కాబట్టి మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ చూస్తే ఫస్ట్ మనకి ఇక్కడ ఇయర్, తర్వాత మంత్, డేట్ 2014 ఏప్రిల్ 1 అనేది ఇచ్చాడు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఏం కనిపిస్తుంది అంటే కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ ఎంత ఉంది అంటే 1 lakh ఉంది. మనం అలా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదువుకుంటూ ఒక్కొక్క ఎంట్రీ కూడా రాసేసుకోవచ్చు. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అనేది మనకి ఇక్కడ ఉంది. దీన్ని మనం కమెన్స్డ్ ఏమంటామంటే స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని కూడా చెప్తాం. జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కాలం డేట్, తర్వాత పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ టు క్రెడిట్, పైన ఈ విధంగా హెడ్డింగ్ అనేది పెట్టుకుంటాం జర్నల్ ఎంట్రీస్ అని. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డెబిట్ టు క్రెడిట్ అనేది ఉంది. ఎందుకు మనం డెబిట్ టు క్రెడిట్ అనేది రాసామంటే మనం ఫాలో అయ్యే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతున్నాం. డబుల్ ఎంట్రీ అనగానే ఆ పేరులోనే ఉంది మనకి. డబుల్ అంటేనే 2 వస్తాయి మనకి. డబుల్ ఎంట్రీలో మనకి ఒకటి డెబిట్ ఉంటే రెండోది ఏముంటుందంటే క్రెడిట్ ఉంటుంది. డెబిట్ ని మనం షార్ట్ కట్ లో డిఆర్ అని తీస్తాం, క్రెడిట్ ని మనం సిఆర్ అని కూడా ఈ విధంగా రాసుకుంటాం. పిలవడం డెబిట్ అంటాం, ఇది షార్ట్ కట్ లో క్రెడిట్ అనేసి అనడం జరుగుతుంది. ఈ విధంగా మనం డెబిట్ క్రెడిట్ అనేది రెండు తీసుకున్నప్పుడు అది డబుల్ ఎంట్రీ సిస్టమ్ అవుతుంది. ఆ విధంగా మనం ఎంట్రీస్ కానీ లెజర్ అకౌంట్స్ కానీ పోస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముందంటే 2014 ఏప్రిల్ 1 కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ డేట్ కాలంలో డేట్ అనేది తీసుకోవాలి. డేట్ తో పాటు మనకి ఇయర్ కూడా ఉంది కాబట్టి 2014 ఏప్రిల్ 1 అని ఇచ్చింది ఏదైతే ఉందో డేట్ కాలంలో మనం డేట్ అనేది రాస్తాం. తర్వాత పర్టికులర్స్ లో ఏం రాస్తామంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్ బట్టి ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఎంట్రీ అనేది ఆ ఇచ్చిన ట్రాన్సాక్షన్ ని ఎంట్రీ రూపంలో కన్వర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అంటే దానికి ఎంట్రీ ఏమొస్తుందంటే క్యాష్ అకౌంట్ డీటార్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డీటార్ టు క్యాపిటల్ అకౌంట్. మనం డైరెక్ట్ గా ఈ ట్రాన్సాక్షన్ నుంచి ఇలా ఎంట్రీ ఏ విధంగా రాసామంటే ఇక్కడ ఉన్న రూల్స్ అనేవి ఫాలో అయితే మనం ఈ ట్రాన్సాక్షన్ అనేది ఈ విధంగా ఎంట్రీ అనే రూపంలో రాసుకోవచ్చు. మనకి ఫస్ట్ క్యాష్ అనేది డెబిట్ అయింది. ఏ రూల్ ప్రకారం మనకి డెబిట్ అయిందంటే రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనే దాని ప్రకారం క్యాష్ ని మనం డెబిట్ చేసుకోవడం జరిగింది. మరి క్యాపిటల్ ని ఎందుకు క్రెడిట్ చేసామంటే క్యాపిటల్ అనేది మనకి సంస్థలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని మనం క్రెడిట్ చేసుకోవాల్సి వచ్చింది. అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సొమ్ములో కూడా మనకి ఇది ఇస్తాడు, దాన్ని క్యాపిటల్ ఎప్పుడు కూడా క్రెడిట్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి నారేషన్ కూడా రాయాలి. నారేషన్ అంటే ఏంటి అంటే గనక వివరణ అనేసి అంటాం. దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా స్టార్ట్ చేయాలి. బీయింగ్ అనేసి మొదలు పెట్టాల్సి ఉంటుంది. అని ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ ఇచ్చారో దాన్ని బట్టి రాసుకోవాల్సి ఉంటుంది. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ ఈ విధంగా రాసేసుకోవచ్చు. కొన్ని ఏమైనా చేంజెస్ ఉంటే కనుక చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏ చేంజ్ అవసరం లేదు కాబట్టి ఆ విధంగా తీసుకున్నాం. అలాగే అమౌంట్ వేయాలి. ఇక్కడ ఎంత ఇచ్చాడు అంటే మనకి 1 lakh ఇచ్చాడు కాబట్టి డెబిట్ తిన్నంగా డెబిట్ కోలంలో 1 lakh, క్రెడిట్ లో క్రెడిట్ అమౌంట్ అనేది నోట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ తిన్నంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ అయిపోయిన వెంటనే మనం లైన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పెన్సిల్ తో ఇవ్వాలి. ఫస్ట్ ఎంట్రీ ఆ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ డేట్ ని మనం చూస్తే ఏప్రిల్ 2 ఏముంది అంటే పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత అనేసి ఉంది.
దీన్ని మనం ఎంట్రీగా రాస్తాం. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డేట్ అనేది తీసుకోవాలి. ఏప్రిల్ అని ఆల్రెడీ రాసాం కాబట్టి డైరెక్ట్ గా డేట్ అనేది ఇస్తాం. ఈ విధంగా చూపించి మనకి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత. పర్చేజెస్ అనేవి రెండు రకాలుగా ఉంటది. ఒకటి క్యాష్ పర్చేజ్, రెండోది క్రెడిట్ పర్చేజ్. పర్చేజ్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా మనం పర్చేజెస్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. కాబట్టి ఎంట్రీలో రాసేటప్పుడు పర్చేజెస్ అకౌంట్ డిటార్ టు అనిత అకౌంట్ అని ఈ విధంగా రాసింది. పర్చేజెస్ ని మనం ఎందుకు డెబిట్ చేయాల్సి వచ్చింది, ఏ రూల్ ప్రకారం అంటే కనుక నామినల్ అకౌంట్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం పర్చేజ్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి ఈ రూల్ ప్రకారం మనం పర్చేజ్ ని డెబిట్ చేయడం జరిగింది. మరి అనితని ఎందుకు క్రెడిట్ చేశామంటే అనిత అనేవాళ్ళు గీవర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ ది గీవర్. ఎవరైతే గివర్ ఉన్నారో వాళ్ళని మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి కాబట్టి అనిత అకౌంట్ ని క్రెడిట్ చేయడం జరిగింది. అమౌంట్ అక్కడ మనకి 20,000 ఉంది కాబట్టి డెబిట్ లో 20,000, క్రెడిట్ లో 20,000. నరేషన్ బీయింగ్ purchased goods from అనిత అని ఈ విధంగా రాస్తాం. ఒకవేళ క్యాష్ పర్చేజ్ అయితే ఏం చేస్తాం అంటే పర్చేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్ అనేసి రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్రెడిట్ పర్చేజ్ కాబట్టి పర్సన్ నేమ్ తీసుకున్నాం. ఒకవేళ క్యాష్ అయితే కనుక క్యాష్ అని రాసుకుంటే సరిపోతుంది. అయిపోయిన వెంటనే దీన్ని కూడా లైన్ కొట్టాలి, పెన్సిల్ తోనే కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఫోర్త్ ఏముందంటే పెయిడ్ రెంట్. ఎంత ఉంది అంటే 500 ఉంది కాబట్టి దానికి ఎంట్రీ అనేది రాస్తాం. మళ్ళీ డేట్ అనేది రాసుకోవాల్సింది 4వ తారీఖున. రెంట్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. రెంట్ అని ఏ రూల్ ప్రకారం డెబిట్ చేసామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. రెంట్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేయాల్సింది, అందుకనే డెబిట్ రాసాం. తర్వాత క్యాష్ అనేది ఏమవుతుంది అంటే కనుక అక్కడ మనకి వెళ్ళిపోతుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం వాట్ గోస్ అవుట్. సంస్థ నుంచి మనం ఖర్చు పెట్టినప్పుడు అమౌంట్ వెళ్తుంది కాబట్టి దీన్ని క్రెడిట్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి దీన్ని క్రెడిట్ చేసాం. అమౌంట్ అక్కడ 500 ఉంది కాబట్టి డెబిట్ లో 500, క్రెడిట్ లో కూడా 500. నరేషన్ బీయింగ్ రెంట్ పెయిడ్ అని ఈ విధంగా రాసుకుని మళ్ళీ లైన్ అనేది కొట్టాల్సింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఇక్కడ ఏప్రిల్ 6th నుండి ఏమని ఉందంటే క్యాష్ సేల్స్ ఉంది 40,000 కాబట్టి దాన్ని ఎంట్రీ రూపంలో రాస్తాము. క్యాష్ అకౌంట్ డిటార్ టు సేల్స్ అకౌంట్ అని ఈ విధంగా రాయాలి. క్యాష్ ని మనం ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు డెబిట్ చేసుకున్నాం అంటే క్యాష్ అనేది వస్తుంది రియల్ అకౌంట్ ప్రకారం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఏదైతే వస్తుందో క్యాష్ వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేసుకున్నాం. టు సేల్స్ ని ఎందుకు క్రెడిట్ చేసాం, ఏ రూల్ ప్రకారం అంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. సేల్స్ అనేది అంటే మనం వస్తువులు అమ్మితే మనకి అమౌంట్ అనేది వస్తుంది, అది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ కాబట్టి ఇది ఇన్కమ్ కాబట్టి దీన్ని మనం క్రెడిట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం తీసుకున్నాం. అమౌంట్ మనకు అక్కడ 40,000 ఉంది. అది నరేషన్ ప్రతిదానికి అదే విధంగా రాయాలి. బీయింగ్ అని మొదలు పెట్టాలి. క్యాష్ సేల్స్ అని రాసి లైన్ కొడుతున్నాం. ఇంకా స్పేస్ లేదు కాబట్టి దీన్ని రబ్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ ఇంకా ఉన్న 9th నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. కంటిన్యూషన్ చూడండి 6th వరకు అయినాయి కాబట్టి నెక్స్ట్ డేట్ మనకి 9th నుంచి చెప్పాల్సింది. 9th మనకి ఏముంది ట్రాన్సాక్షన్ అంటే మిషనరీ పర్చేజ్డ్ 30,000 ఉంది. ఇక్కడ మనకి ఇంతకు ముందు పర్చేజ్ వచ్చింది, అదేం పర్చేజ్ అంటే గూడ్స్ పర్చేజ్డ్. గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనం పర్చేజెస్ అకౌంట్ డిటార్ అని రాస్తాం. ఇక్కడ మనకి గూడ్స్ అని లేదు, మిషనరీ అని ఉంది. మిషనరీ అనేది ఎసెట్ కాబట్టి గూడ్స్ అయితేనేమో డైరెక్ట్ గా పర్చేజెస్ అకౌంట్ అని రాసుకోవాలి. మిషనరీ గానీ ఫర్నిచర్ గానీ ఇలా ఎసెట్స్ ఏమన్నా ఇస్తే గనక మనం ఎసెట్ నేమ్ నే డెబిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎసెట్ అనేది వస్తుంది సంస్థలో కాబట్టి మనం
మిషనరీ అకౌంట్ డిటార్, మిషనరీ పర్చేజ్డ్ అయితే గనక మిషనరీ అకౌంట్ డిటార్ అనేసి రాసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఫర్నిచర్ పర్చేస్ చేసామంటే ఫర్నిచర్ అకౌంట్ డిటార్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఎంట్రీ అనేది రాసుకుందాం. ప్రతి దానికి కూడా డేట్ ఉంది కాబట్టి మనం కంపల్సరీగా డేట్ అనేది వేసుకోవాలి ఆ ట్రాన్సాక్షన్ తిన్నంగా. మిషనరీ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ క్యాష్ ఎందుకు తీసుకున్నామని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి క్రెడిట్ అయితే పర్సన్ నేమ్ అనేది ఇస్తాడు, అలా ఏం లేదు కాబట్టి అది క్యాష్ పర్చేజ్ లెక్కే తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నేమ్ ఇచ్చిన పక్కన క్యాష్ ఇచ్చాడంటే అది క్యాష్ పర్చేజ్, ఓన్లీ నేమ్ అనేది మాత్రమే ఉంది అంటే కనుక అది క్రెడిట్ పర్చేజ్. నెక్స్ట్ క్లాస్ లో అవి కూడా చెప్దాం క్లియర్ గా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది మిషనరీ పర్చేజ్ అని ఇచ్చాడు కాబట్టి మిషనరీ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. ఇది మనం మిషనరీని ఎలా డెబిట్ చేసామంటే రియల్ అకౌంట్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్, సంస్థలోకి వచ్చే వాటిని డెబిట్ చేయాలి. ఏం వస్తుంది అంటే ఇక్కడ మిషనరీ వస్తుంది కాబట్టి మిషనరీని డెబిట్ చేసాం. టు క్యాష్ అకౌంట్, ఇది కూడా మనకి రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మిషనరీ కొన్నాము అంటే మిషనరీ వస్తుంది, మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది, అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది అంటే 30,000 ఉంది కాబట్టి డెబిట్ తిన్నంగా 30,000. అలాగే ఇక్కడ క్రెడిట్ తిన్నంగా రాసుకోవాలి 30,000. నేరేషన్ మామూలుగా స్టార్ట్ చేస్తాం, బీయింగ్ అని స్టార్ట్ చేసుకోవాలి. ప్రతి ఎంట్రీకి కూడా ఇది మర్చిపోకూడదు. బీయింగ్ మిషనరీ పర్చేజ్డ్, ఈ విధంగా రాసి లైన్ అనేది కొట్టాల్సింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి 10వ తారీఖున ఉంది. క్యాష్ పేడ్ టు మహేష్, మహేష్ కి అమౌంట్ అనేది పే చేసామనేసి దాన్ని మనం రాసుకోవాలి. డేట్ అనేది నోట్ చేసుకుంటాం. మహేష్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. మనం ఏ రూల్ ప్రకారం మహేష్ ని ఇక్కడ డెబిట్ చేసాము అంటే గనక పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ది రిసీవర్. ఇక్కడ ఈ రూల్ ప్రకారం మహేష్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే రిసీవ్ చేసుకుంటున్నారు. మరి క్యాష్ ఎలా క్రెడిట్ అయిందంటే మనం పే చేస్తున్నాం కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం వాట్ గోస్ అవుట్, దీని ప్రకారం ఏమవుతుందంటే ఇది క్రెడిట్ అవుతుంది. కాబట్టి మహేష్ అకౌంట్ డిటార్ టు క్యాష్, మనం పే చేసినప్పుడు మహేష్ అనేవాడు రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి అతను రిసీవర్ కాబట్టి మహేష్ అకౌంట్ డిటార్ అని రాసుకోవాలి. క్యాష్ పేడ్ టు మహేష్ 7,000 ఉంది కాబట్టి 7,000 మనం డెబిట్ లో రాస్తాం, ఎంట్రీ ఆల్రెడీ రాస్తాం కాబట్టి 7,000 క్రెడిట్ లో రాయాల్సి ఉంటుంది. నేరేషన్ బీయింగ్ క్యాష్ పేడ్ టు మహేష్ అనేసి విధంగా రాసి లైన్ కొట్టాలి. నెక్స్ట్ వన్ 13th గుడ్స్ రిటర్న్ టు అనిత. రిటర్న్స్ అనేవి మనకి 2 రిటర్న్స్ ఉంటాయి, ఒకటి పర్చేజ్ రిటర్న్, రెండోది ఏంటంటే సేల్స్ రిటర్న్. మనకి పర్చేజ్ రిటర్న్ లేదా సేల్స్ రిటర్న్ అనేది తెలిసేది ఎలా అంటే గనక రిటర్న్ టు ఉంది అంటే గనక అది పర్చేజ్ రిటర్న్ అవుతుంది. ఒకవేళ రిటర్న్ ఫ్రమ్ అని ఇస్తే గనక అది సేల్స్ రిటర్న్ అవుతుంది. అలాగే ఇంకొకటి కూడా మనం చెక్ చేయొచ్చు. ఆల్రెడీ అనితాకి రిలేటెడ్ గా ఏమైనా పైన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుని చూస్తే కనుక ఇక్కడ అనితాది ఉంది. ఏముంది అంటే పర్చేజెస్ ఉంది కాబట్టి ఇక్కడ రిటర్న్స్ ఏమవుతాయి అంటే పర్చేజ్ రిటర్న్స్ అవుతాయి. ఒకవేళ సేల్స్ ఉంటే కనుక సేల్స్ రిటర్న్స్ అనేసి అనుకోవచ్చు. అయితే ఇక్కడ 2 ఇచ్చాడా ఫ్రమ్ ఇచ్చాడా అబ్జర్వ్ చేయాలి. కొన్నిసార్లు 2 ఇవ్వడు ఫ్రమ్ ఇవ్వడు, అలాంటప్పుడు మనం చూసుకుని రాసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీగా 2 ఇచ్చాడు రిటర్న్ 2 అన్నాడంటే ఇది పర్చేజ్ రిటర్న్ అవుతుంది కాబట్టి దీనికి ఎంట్రీ అనేది రాస్తాం. మనం డేట్ అనేది రాసుకోవాలి 13th 13న అనిత అకౌంట్ డిటార్ టు పర్చేజ్ రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఒకసారి మనం పర్చేజ్ రిటర్న్స్ ని అబ్జర్వ్ చేస్తే క్రెడిట్ లో వచ్చింది. ఇంతకు ముందు పర్చేజ్ రిలేటెడ్ గా చెప్పాము. ఇక్కడ 2వ తారీఖు ఏం చెప్పామంటే పర్చేజ్ అనేది ఎప్పుడు కూడా డెబిట్ అవుతుంది అనేసి. మరి పర్చేజ్ రిటర్న్స్ ఏమవుతుందంటే క్రెడిట్ అవుతుంది, ఆపోజిట్ లో అవుతుంది. ఎందుకు అంటే కొన్నప్పుడు మనకి సరుకు అనేది వస్తుంది,
తర్వాత ఆ సరుకులు ఏదైనా డ్యామేజ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని రిటర్న్ అనేది ఇచ్చేస్తాం. కాబట్టి అందుకని పర్చేజ్ రిటర్న్ మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అనితాని మనం ఇక్కడ డెబిట్ చేస్తాం. ఏ రూల్ ప్రకారం అంటే గనక పర్సనల్ అకౌంట్ ప్రకారం ఏమవుతుందంటే రిసీవర్ అవుతుంది. ఎందుకు అంటే గనక మనం అనిత నుండి కొన్నాం కాబట్టి ఆ డ్యామేజ్ అయిన సరుకును మనం ఆమెకే పంపాలి కాబట్టి ఆవిడకి పంపుతున్నాం కాబట్టి ఆవిడ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి అనిత అకౌంట్ ని డెబిట్ చేస్తాం. ఏ రూల్ ప్రకారం అంటే డెబిట్ ద రిసీవర్, ఈమె రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డెబిట్. అలాగే టు పర్చేజ్ రిటర్న్స్ అనేది మనం క్రెడిట్ చేసాం. ఏ రూల్ అంటే కనుక క్రెడిట్ వాట్ గోస్ అవుట్, రియల్ అకౌంట్ ప్రకారం వెళ్ళిపోయే వాటిని క్రెడిట్ చేయాలి. ఇక్కడ ఏం వెళ్తుందంటే కనుక గూడ్స్ డ్యామేజ్ అయింది ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతుంది కాబట్టి దాని ప్లేస్ లో మనం పర్చేజ్ రిటర్న్స్ అని రాసుకుంటాం. ఈ విధంగా తీసుకోవాలి. అమౌంట్ ఎంత ఉంది అంటే 1000 ఉంది. డెబిట్ లో 1000, క్రెడిట్ లో కూడా 1000. ఈ విధంగా రాసుకుని నారేషన్ రాస్తాం. గూడ్స్ రిటర్న్ టు అనిత. అది నెక్స్ట్ మనకి ఇంకా 2 ఉన్నాయి ఎంట్రీస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి 15th ఏముంది అంటే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఎంత అంటే 50,000 ఉంది. దీనికి మనం ఎంట్రీ అనేది రాస్తాము. నగదు అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేశారు అంటున్నారు. అప్పుడు మనం రాయాల్సిన ఎంట్రీ డేట్ అనేది మర్చిపోకూడదు. డేట్ అనేది రాసుకుని బ్యాంక్ అకౌంట్ డీటార్ టు క్యాష్ అకౌంట్ అనే విధంగా రాస్తాం. అమౌంట్ ఎంత ఉంది అంటే 50,000. 50,000 డెబిట్ టు 50,000 క్రెడిట్. బ్యాంక్ ని మనం అకౌంట్ ప్రకారం డెబిట్ చేసాము. ఏ రూల్ ప్రకారం అనేసి అంటే గనక పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ది రిసీవర్. బ్యాంక్ లో మనం డిపాజిట్ చేస్తున్నాం అంటే బ్యాంక్ అనేది మనీ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి బ్యాంక్ అనే వాళ్ళు ఆర్టిఫిషియల్ పర్సన్ అని కూడా మనం రూల్స్ లో క్లాసిఫికేషన్ దగ్గర చెప్పుకున్నాం. కాబట్టి బ్యాంక్ ని డెబిట్ చేసుకోవాలి. టు క్యాష్ అకౌంట్, రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ అనేది వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ క్రెడిట్ లో తీసుకోవడం జరిగింది. నారేషన్ బీయింగ్ ఇక్కడ ఉన్నది మనం రాసేసుకోవచ్చు. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అనేసి ఆ విధంగా రాస్తాం. మళ్ళీ లైన్ తీసుకుంటాం. తీసుకుని లాస్ట్ ట్రాన్సాక్షన్ 16th మనకు ఉన్నది కమిషన్ రిసీవ్డ్. ఎంత ఉంది అంటే 2000 ఉంది. దానికి ఎంట్రీ రాద్దాం. క్యాష్ అకౌంట్ డీటార్ టు కమిషన్ రిసీవ్డ్ అనేసి ఈ విధంగా రాసుకోవాలి. 2000 డెబిట్, 2000 క్రెడిట్. క్యాష్ ని మనం డెబిట్ చేసాం, కమిషన్ ని క్రెడిట్ చేసాం. ఇది ఏ రూల్ ప్రకారం అంటే క్యాష్ అనేది మనకి రియల్ అకౌంట్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేసాం. మరి కమిషన్ ఎందుకు క్రెడిట్ చేసామంటే నామినల్ అకౌంట్ ప్రకారం ఇది ఇన్కమ్. ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే ఆ రూల్ ప్రకారం క్రెడిట్ చేయాలి కాబట్టి కమిషన్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తాం. నారేషన్ బీయింగ్ కమిషన్ రిసీవ్డ్. అలా మనకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చినా ఈ రూల్స్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. ఈ 3 రూల్స్ అనేవి బాగా నోటెడ్ అవ్వాలి. అప్పుడే మనకి ఎంట్రీస్ అనేవి ఈజీగా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఎంట్రీస్ ని బట్టే నెక్స్ట్ లెజర్ అకౌంట్స్ అయినా కానీ ట్రయల్ బ్యాలెన్స్ అయినా ఏది వేయాలన్నా కూడా ఈ 3 రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మైండ్ లో నోటెడ్ అయ్యే విధంగా అంత విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా పని.